నా పేరు మాధవకృష్ణ. నాకు 92లో లారీ కొట్టిండే. అప్పుడు ఒకడు బ్రెడ్ ఇచ్చినాడు. వాడు నాకు ఫ్రెండు. బ్రెడ్ ఇచ్చి వాడు మొన్న డాడీ హెచ్ఐవి లేయండి అన్నాడు. వచ్చినాను, ప్రార్థన చేసినాడు. ఆ రోజు ఇక్కడి నుంచి ఈ భాగంలో అంతా తలకాయని వచ్చినట్టు నుంచి ఈ నరానికి పోయి డోన్ పోయి చెక్ చేపించుకున్నాను. హెచ్ఐవి లేదు అని వచ్చింది. స్తోత్రం. గట్టిగా చెప్పండి కూడా ప్రభు స్తోత్రం చెప్దాం. వారు అంతకుముందు ఈ తైలాభిషేక ఆరాధనకు రాకముందు వారు హెచ్ఐవితో బాధపడుతున్నారంట. మరి చాలా అంటే కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారు. అంటే వేరే ఒక బ్రదర్ తనకు బ్లడ్ ఇవ్వడాన్ని బట్టి మరి ఆ వ్యాధిని తనకి సోకడం జరిగిందండి. మరి చాలా వేదనతో కృంగిపోయిన సమయంలో ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన గురించి తెలుసుకొని మరి గడిచిన నెల మరి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు దైవజనులు తన కోసం ప్రార్థన చేసినప్పుడు సహోదరుడు చెప్తున్నారు, దేవుని ఆత్మ నన్ను తాకింది, నాలో నుంచి ఏదో బయటికి వెళ్ళిపోయింది. మరి నేను మరలా చెక్ చేసుకున్నప్పుడు అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి అని వారు సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని దేవుని నామమున మహింపరుద్దామండి.